ఈరోజైతే ములక్కాయ సాంబార్ చేస్తున్నాను. ఇప్పుడైతే నీట్గా కడిగి పప్పు నీట్గా తగినన్ని వేసుకొని కడుక్కొని తగినన్ని వాటర్ వేసి కుక్కర్ విజిల్ ఆయిల్ పసుపు వేసి ఉడికిన తర్వాత పప్పుని ఇలా గరిటతో మెత్తగా ఇందులో చింతపండు రసం వేసుకున్నాను. ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసాను. కొంచెం కరివేపాకును కూడా వేసి ఇలా కలుపుకొని ఇంకో పక్క అది మసులుతుంటే తర్వాత ఇందులో తాలింపుకి పక్క గిన్నెలో తాలింపు అయితే గిన్నె పెట్టి తాలింపు గింజలు ఇవన్నీ వేసుకొని ఎక్కువ శాతం మొత్తం పచ్చిమిర్చి ఫ్రై చేస్తాను. కారం అయితే వేయట్లేదు, అందుకే ఎక్కువ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పప్పుచారుని ఇప్పుడైతే ఇవి కూడా పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. కారం అయితే వేయడం లేదు, వీటిని ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని కొద్దిసేపు చేసి పెట్టాను. ఫ్రై అయిన తర్వాత వేసాను. కొంచెం సాల్ట్ వేసుకుని తగినంత ముక్కకు ముక్కకు పట్టడం కోసం అలాగే మంచిగా ఉడుకుతుంది ముక్కలు అనేవి. మూత పెట్టి ఉడికాక ఇటు సాంబార్లో ఆ తాలింపుని సాంబార్లో పోయటం. తాలింపు అయితే తీసి సాంబార్లో వేసుకోండి. ఎంత బాగా ఫ్రై అయ్యే ముక్కలు తీసి పప్పుచారు రెడీ. ఇంకా పప్పుచారు రెడీ. రెండు మూడు నిమిషాలు ఇలా మసలే తర్వాత స్టవ్ తుకతుక అన్న తర్వాత పక్కన కళాయిలో ఇటైతే అప్పడాలు అయితే వేసుకుంటున్నాను, వేయించుకున్నాను పాపడాలు. పప్పుచారులోకి ఇట్లా పాపడాలు కానీ అప్పడాలు కానీ ఏదో ఒకటి ఉంటే చాలా బాగుంటుందని. చూడండి ఎంత బాగుందో సాంబారు. ఓకే అండి, బాయ్. ఇంకా